సూపర్ టేస్టీ అండ్ సూపర్ యమ్మీ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేను ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నానండి. పుదీనా కొత్తిమీర ఇంతంత తీసుకున్నాను. తర్వాత మార్కెట్ నుంచి తెచ్చుకున్నటువంటి చికెన్ పీసెస్ ని శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత 10 నిమిషాలు ఉప్పు నీళ్ళలో మనం సోక్ చేసి ఉంచుకుంటే ఏంటంటే చికెన్ పీసెస్ చాలా టెండర్ గా జ్యూసీగా ఉంటాయండి. 10 నిమిషాల తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసుకుంటామండి. ఆ పీసెస్ లో టీ స్పూన్ నిండా షాజీరా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా గ్రైండ్ చేసింది, 1 పావు కప్ ఫ్రైడ్ ఆనియన్స్ విత్ జీడిపప్పు, తర్వాత 1 పావు కప్పు పుదీనా తరుగు, 1 పావు కప్పు కొత్తిమీర తరుగు యాడ్ చేసుకున్నామండి. రెండు కూడా ఫ్రెష్ గా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. పచ్చిమిర్చి చీలికలు ఒక 7-8 వేసుకున్నామండి. 7-8 పచ్చిమిర్చిని స్లిట్ చేసి అది యాడ్ చేసుకున్నాము. అదేవిధంగా 2 టీ స్పూన్ల నిండా నెయ్యి వేసుకుంటున్నామండి. వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటిని చక్కగా మనం హ్యాండ్ తో రబ్ చేస్తూ పీసెస్ అన్నిటికీ పట్టేలాగా మనము మిక్స్ చేసుకుంటాం అనమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక హాఫ్ లెమన్ నుంచి తీసినటువంటి లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేస్తున్నానండి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు మిగతా మసాలాలు యాడ్ చేసేస్తాము. ఒక 2 టీ స్పూన్ల నిండా కారం యాడ్ చేస్తున్నానండి. ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు యాడ్ చేశాను. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ 1 టేబుల్ స్పూన్ అంత యాడ్ చేసుకున్నానండి. అదేవిధంగా 2 టీ స్పూన్ల ధనియాల పొడి యాడ్ చేశాను. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, అదేవిధంగా 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా యాడ్ చేసుకున్నాను. 1 కప్పు పెరుగు యాడ్ చేస్తున్నానండి. ఇంకా తర్వాత దీంట్లో మసాలా దినుసులు యాడ్ చేస్తాము. ఒక స్మాల్ బే లీఫ్, అదేవిధంగా దాల్చిన చెక్క ముక్కలు, ఒక 5 ఇలాచి, 5 లవంగాలు, 1 మరాఠీ మొగ్గ ఇదంతా వేసుకొని మంచిగా మసాజ్ చేస్తున్నట్టు, అంటే మర్దనా చేస్తున్నట్టుగా ప్రతి పీస్ కి మసాలాలన్నీ పట్టేలాగా మనము మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసి 1 గంట పాటు ఉంచుకోవాలండి. బిర్యానీ చేయడానికి ఇంకా టైం ఉంది అనుకుంటే కనుక మీరు 2-3 గంటలు ఉంచుకున్నా కూడా చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ 3 గ్లాసులు రైస్ తీసుకుని వాష్ చేసేసుకుని వాటర్ వేసుకుని సోక్ చేసి పెట్టుకున్నానండి 1 గంట నుంచి. ఇంక ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నామండి. ఎసరు పెట్టేసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 2 లీటర్ల వాటర్ లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 గుప్పుడు కొత్తిమీర, 1 గుప్పుడు పుదీనా, దాల్చిన చెక్క ముక్క, మరాఠీ మొగ్గ, అదే విధంగా కొంచెం షాజీరా యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇలాచి యాడ్ చేస్తున్నాను. అదే విధంగా లవంగాలు కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నామండి. జాపత్రి ఒక 2-3 స్ట్రింగ్స్ యాడ్ చేస్తున్నానండి. తర్వాత బిర్యానీ ఆకు యాడ్ చేస్తున్నాను. ఇంక ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాము. నార్మల్ కంటే కూడా కొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేస్తామండి. యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకుని దీన్ని చక్కగా మనం బాయిల్ అవనిస్తాం అనమాట. బాయిలింగ్ వచ్చే వరకు మనం మరగనిస్తాము. ఈలోపు బిర్యానీ దేంట్లో అయితే చేద్దాం అనుకుంటున్నామో ఆ గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, ఒక 2 టీ స్పూన్ నెయ్యి వేసుకుని మ్యారినేట్ చేసిన చికెన్ ని పైన వేసుకున్నామండి. బిర్యానీ చేసే గిన్నె విధంగా థిక్ తవా మీద పెట్టి మనము అసెంబుల్ చేసుకుని ఉడకనిస్తే కింద అడుగంటడం అలాంటిది ఉండదండి. ఎసరు మరిగిపోయిందండి. దీంట్లో సోక్ చేసుకుని పెట్టుకున్న రైస్ యాడ్ చేసాను. ఇది 70% వరకు ఉడకనిస్తాం అనమాట. ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ బిర్యానీ బౌల్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, దాంట్లోకి వేసేసుకుంటాము. ఒకసారి పట్టుకుని చూస్తే చక్కగా 70% ఉడికిపోయింది. మిగిలిన 30% కూడా మనము ఈ బిర్యానీ బౌల్లో ఉడకనిస్తామండి. ఇప్పుడు నేను వాటర్ డ్రైన్ చేసుకుంటూ రైస్ మొత్తం వేసేసుకున్నాను. ఇంకా రైస్ అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా చేసుకున్న తర్వాత పైన ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసేసుకుంటామండి. జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకున్నాము. అదేవిధంగా కొంచెము కొత్తిమీర వేసుకున్నాము. అదేవిధంగా పుదీనా వేసుకుంటున్నాము. కొత్తిమీర పుదీనా ఒక మంచి ఫ్లేవర్ని ఇస్తాయండి. తర్వాత సాఫ్రాన్ మిల్క్ యాడ్ చేసేసుకున్నాను. అదే విధంగా ఇక్కడ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను, ఒక 1/2 టీ స్పూన్ వరకు. ఇంకా పైనుంచి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటామండి. నెయ్యి వేసేసుకున్న తర్వాత ఇంకా మనము దీన్ని మూత పెట్టేసి దమ్కి పెట్టేసుకుంటామండి. 40 to 45 మినిట్స్ మనం దమ్లో వదిలేస్తాం అనమాట. కింద తవా పెట్టుకుని తవా మీద బిర్యానీ బౌల్ పెట్టుకుంటామండి. అప్పుడు కింద అడుగంటడం ఇలాంటిది ఉండదు అనమాట. ఆఫ్టర్ 45 మినిట్స్ మనకి పర్ఫెక్ట్ గా ఉడికిపోయి ఉంటుంది. కింద స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేసిన తర్వాత పక్క నుంచి ఈ విధంగా కదుపుకున్నట్టు చేసుకుంటే ఆ వేడిలోనే రైస్ మనకి పొడి పొడులు ఆడుతూ భలే బాగుంటుందండి. సేమ్ ఇదే మెజర్మెంట్స్ మీరు ఫాలో అయితే కనుక పర్ఫెక్ట్ గా వస్తుందండి బిర్యానీ. సూపర్ ఎమ్మీగా, సూపర్ ఫ్లేవర్ఫుల్ గా భలే ఉంటుంది అనమాట. రెస్టారెంట్ స్టైల్ కి ఏ మాత్రం తీసిపోదండి, అంత బాగుంటుంది. ఇంకా మీకు చికెన్ పీస్ ని కూడా చూపిస్తాను. టెండర్ గా ఉందంటే చికెన్ పీస్ కూడా చాలా బాగా, చాలా జ్యూసీగా ఉందన్నమాట. ఇంకా వేడి వేడి ఎమ్మి హైదరాబాదీ చికెన్ బిర్యానీ సర్వ్ చేసేయడమేనండి విత్ రైతా తోటి. అసలు రైతానే అవసరం లేదండి, అట్లానే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి.